నమస్కారం. సాంప్రదాయ జ్ఞానజ్యోతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మార్గశిర మాసంలో చేయవలసిన పవిత్రమైన గురువార పూజా విధానం గురించి నిదానంగా భక్తి భావంతో తెలుసుకుందాం. మార్గశిర మాసం దేవగురువు బృహస్పతి అనుగ్రహం ఎక్కువగా ప్రసరిస్తున్న కాలం. ఈరోజు చేసే పూజ కుటుంబానికి శాంతి, ఆరోగ్యం, సంపద అందించగల శక్తి గలది. పూజా ప్రారంభం. గడప వద్ద పూజను ఇంటి గడప దగ్గర నుంచే ప్రారంభిద్దాం. గడపను శుభ్రం చేసి తాజా నీరు చల్లండి. తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గు వేసి దీపం వెలిగించండి. ఆ దీపం చూసే వేళ మనసు నెమ్మదిగా శాంతిగా ఉంచుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అని 3 సార్లు జపించండి. ఈ మంత్రం మీ ఇంటిలో భగవద్గృహ శక్తులు ప్రవేశించే పవిత్ర ద్వారం. పూజా స్థలం సిద్ధం. పూజా స్థలానికి వెళ్ళండి. శుభ్రమైన పసుపు బట్టను పరచండి. అందులో లక్ష్మీనారాయణుల ఫోటో ప్రతిష్ఠించండి. పసుపు, కుంకుమ, పువ్వులు, దీపం, నైవేద్యం అన్నీ సిద్ధం చేయండి. వాతావరణం నిశ్శబ్దంగా, శాంతిగా ఉండేలా చూడండి. దీపం వెలిగించడం. ముందుగా పూజా దీపం వెలిగించాలి. నెయ్యి దీపం లేకపోతే నువ్వుల దీపం చేయండి. వెలుగు చూసి 1 నిమిషం ఉండండి. ఆ వెలుగు దేవుని సాక్షాత్ స్వరూపంగా భావించండి. ప్రధాన పూజా విధానం. దేవునికి పసుపు కుంకుమ సమర్పించండి. తర్వాత పువ్వులతో నమస్కరించండి. మంత్రాలను నిదానంగా హృదయపూర్వకంగా జపించాలి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః 11 సార్లు, ఓం గురవే నమః అని 11 సార్లు జపించాల్సి ఉంటుంది. నైవేద్యం. ఇప్పుడు నైవేద్యం పెట్టండి. గురువారం శనగలు, బొబ్బర్లు, గోధుమ వంటకాలు శ్రేష్టం. తీపి ప్రసాదం పెడితే శుభఫలం పెరుగుతుంది. తులసి పూజ మరియు ముగింపు. పూజ అనంతరం తులసి చెట్టు ముందు చిన్న దీపం పెట్టండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా భక్తి నిండిన మార్గశిర మాస గురువార పూజ మీ ఇంటికి శాంతి, సంపద, సౌభాగ్యం మరియు దేవతా కటాక్షం తప్పక రాబడుతుంది. శుభమస్తు.